తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీన ఈ విషయంలో టీటీడీ బోర్డును ప్రశ్నిస్తే టీడీపీ పార్టీ స్పందిస్తూ ఉండడం చాలా విడ్డూరంగా ఉందని భూమన కరుణాకర్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన టీటీడీ టీడీపీ రెండు ఒకటేనా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఛానల్లోనూ దినపత్రికల్లోనూ వారికి అనుకూలంగా కథనాలు రాస్తున్నారని ఇది తగదంటూ ఆయన అన్నారు. ఒకసారి నెయ్యి సరఫరా ఏ పరిశ్రమ నుంచి వచ్చాయో ఈ టెండర్లు చూసుకుని మాట్లాడాలంటూ ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు ఛానళ్ళు ఆ ప్రకటనని చాలా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినాయి. టీటీడీ ఆ ప్రకటనని మేము ఇవ్వలేరు నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. టీటీడీ అన్నా టీడీపీ అన్నా ఒకటేనా అని ఆ ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ ప్రకటనలో అది బిఆర్ నాయుడు కావచ్చు, టీటీడీది కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో మొట్టమొదట 484 జీవో ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల నుంచి పాల్గొన్నటువంటి ఈ సంస్థ సింగిల్ టెండరర్ కానీ టీటీడీ తాను ఇచ్చినటువంటి ప్రకటనలో ఇది 20 లక్షలు సరఫరా చేయలేను అని చెబితే L2 టెండర్గా ఉన్నటువంటి జాతీయ డైరీకి ఇచ్చినాము అని ప్రకటించినారు. కానీ మేము సరఫరా చేయలేము అని వీళ్ళు ప్రకటించలేదు. 10 లక్షలకు మాత్రమే సరఫరా చేస్తాం, 10 లక్షలకు సరఫరా చేస్తున్నాము అని ప్రకటించినారు. L2 టెండరర్ ఈ టెండర్లో లేనే లేదు. ఇంత పచ్చి అబద్ధాన్ని టీటీడీ చెబితే పాల్గొనడం జరిగింది. ఇందాపూర్ డైరీ మరియు ఇంకొక డైరీ ఈ రెండు కలిపి పాల్గొంటే నేను 10 లక్షలే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆ నెక్స్ట్ నెలే పాల్గొన్నటువంటి ఈ టెండర్లో L3గా వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మొదట 20 లక్షల కేజీలను సరఫరా చెయ్యను అని చెప్పి 10 లక్షలకే సరఫరా చేస్తాను అని చెప్పినటువంటి నందిని ప్రోడక్ట్స్ నెక్స్ట్ మంత్ పాల్గొన్నటువంటి టెండర్లలో ఆ 10 లక్షల కేజీ కూడా ఆ 10 లక్షల కేజీలను సరఫరా చేస్తాను అని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L3గా పాల్గొన్నది. ఇందాపూరు మరియు మదర్ డైరీ ఇవి రెండు 4/11/25 ఒకటి L1 12/12/25 అదే L1 L2గా మారింది. రెండు కలిపి ఈ రెండు టెండర్లని దక్కించుకున్నాయి. ఇందాపూరు అండ్ మదర్ డైరీ ఈ రెండు కలిపి 130 కోట్ల రూపాయల నెయ్యిని 568 రూపాయలకు 560